హాయ్ స్టూడెంట్స్, ఈరోజు రింగ్ థియరీ ఫస్ట్ యూనిట్ సెకండ్ పార్ట్ నేర్చుకుందాం. గతంలో రింగ్ ఏ విధంగా ఫామ్ అవుతుంది, దాని డెఫినేషను, తర్వాత ఎగ్జాంపుల్స్ అన్నీ చూసాము. ఇప్పుడు మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూసి ముందుకు వెళ్దాం. ఇప్పుడు ఇంకొక ఎగ్జామ్ చూడండి. ప్రూవ్ దట్ ద సెట్ ఆఫ్ సి ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ ఇన్ ఎ రింగ్ విత్ రెస్పెక్ట్ టు ఆర్డినరీ ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్ ప్రూవ్ దట్ ఇట్ ఈస్ కామ్యుటేటివ్. సో కామ్యుటేటివ్ అని చూపించాలంటే మన కండిషన్స్ అన్ని మనకు తెలుసు. కాంప్లెక్స్ నెంబర్స్ ఏ విధంగా ఫామ్ లో ఉంటాయంటే ఏ ప్లస్ ఐబి రూపంలో ఉంటాయి. ఏ బిఆర్ ఇంటీజర్స్ అండ్ ఐ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు -1 ఇది మనకు తెలుసు. కాబట్టి ఏవైనా రెండు ఎలిమెంట్స్ A1 ప్లస్ IB1 అండ్ A2 IB2 తీసుకుంటే అప్పుడు C కామా ప్లస్ అనేది ఎబిలియన్ గ్రూప్ అవుతుంది. C కామా డాట్ అనేది సెమీ గ్రూపు. డిస్ట్రిబ్యూట్లో ఈ మూడు కండిషన్స్ కూడా సాటిస్ఫై అవుతాయి. కాబట్టి C కామా ప్లస్ అనేది C కామా ప్లస్ డాట్ అనేది ఒక రింగ్ అని మనం ప్రూవ్ చేయగలం. తర్వాత ఇంకొక కండిషన్స్ ఏంటంటే ఆల్సో యూ కెన్ ఫైండ్ దట్ 1 ప్లస్ 0i గా రాసుకుంటాము. ఇప్పుడు ఏ ప్లస్ ఐబి ఇంటూ 1 ప్లస్ 0i ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐబి అని ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 0i ఇంటూ ఏ ప్లస్ ఐబి కింద రాస్తాం. కాబట్టి ఇక్కడ 1 ప్లస్ 0iని యూనిట్ ఎలిమెంట్స్ అని అంటాం. యూనిట్ ఎలిమెంట్ అని. సో దట్ ఈస్ ద యూనిట్ ఎలిమెంట్ ఎగ్జిస్ట్ దట్ దస్ ఆల్ ద రింగ్ axioms are satisfied. Hence C comma plus dot is ring with unity. Also we can show that the multiplication operation satisfied the commutation property. A1 plus IB1 A2 plus IB2 is equal to A2 plus IB2 A1 plus IB1. Hence C comma plus dot is commutative ring with unit element అని చెప్తాము. సో అనదర్ ప్రూఫ్స్, అనదర్ ఎగ్జాంపుల్స్ అన్ని మీరు చూసుకుంటే ఈ విధంగా మన ప్రూఫ్ అయితే A ప్లస్ బి రూట్ 2 అనేది ఒక రింగ్ విత్ యూనిట్ అవుతుందని మనం ప్రూవ్ చేయగలము. అలాగే ప్రూవ్ దట్ ద సెట్ 0 1 2 3 4 ఈజ్ ఎ కాంపిటేటివ్ రింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ మల్టిప్లికేషన్ మాడ్యులస్ అని కూడాను మనం చూపించగలం. సో ఇక్కడ అదర్ డెఫినేషన్ ఒకటి మనం ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, జాగ్రత్త చూడండి. బులియన్ రింగ్ అనే డెఫినేషన్ చూద్దాం. సో ఏ రింగ్ whose every element is idempotent, that is a square is equal to a for all a belongs to R is known as Boolean ring. So a లో R లోని ఏ ఎలిమెంట్ తీసుకున్నా దాని స్క్వేర్ అదే ఎలిమెంట్ అవ్వాలి. R లోన ఏ ఎలిమెంట్ తీసుకున్నా దాని స్క్వేర్ అదే ఎలిమెంట్ అయినప్పుడు మనం ఏం చెప్తున్నామంటే R ని బూలియన్ రింగ్ గా మనం చెప్తాము. సో ఇక్కడ కొన్ని జనరల్ ప్రాపర్టీస్ కూడా మనం చూద్దాం ఒకసారి. ఇఫ్ ద ట్రిపుల్ R comma plus comma dot is a ring R, then A dot 0 is equal to 0 dot A, that is equal to 0 for all A belongs to R. A into minus B is equal to minus A into B is equal to minus AB for all A comma B belongs to R. To minus A into minus B is equal to AB for all A comma B belongs to R. A into B minus C is equal to A dot B minus A dot C for all A comma B belongs to C belongs to R. B minus C into A is equal to B dot A minus C dot A for all A comma B comma C belongs to R. విధంగా ప్రాపర్టీస్ మనం చూద్దాం. మనం ఇప్పుడు బులియన్ రింగ్ మీద కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఒకసారి. ఇప్పుడు బులియన్ రింగ్ ఏమనుకున్నామంటే ఒక రింగ్ లో ఉన్న ఏదైనా ఎలిమెంట్ తీసుకుంటే దాని స్క్వేర్ అదే ఎలిమెంట్ అయిపోతుంది. దాన్ని ఐడెంపోటెంట్ అని కూడా అంటాము. ఇప్పుడు దాని మీద కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇఫ్ ఆర్ ఈజ్ ఎ బులియన్ రింగ్, దట్ ఈస్ ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఆర్, ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ. ప్రూవ్ దట్ a plus a is equal to 0 for all a belongs to R, that is each element of R is its own additive inverse. Okay. రెండోది a plus b is equal to 0 and that implies a is equal to b. థర్డ్, R is commutative ring. ఈ మూడు కండిషన్, ఈ మూడుని మనం ఇప్పుడు ప్రూవ్ చేస్తున్నాం. జాగ్రత్తగా చూడండి ఒకసారి. సో మైండ్ లో మాత్రం జ్ఞాపకం ఉంచుకోండి, బులియన్ రింగ్ అంటే ఆర్ లోన ఏ ఎలిమెంట్ తీసుకున్నా దాని స్క్వేర్ అదే ఎలిమెంట్ అవుతుంది. సో ఇప్పుడు జాగ్రత్త చూద్దాం. ఏ బిలాంగ్స్ టు ఆర్ అయినప్పుడు దట్ ఇంప్లైస్ ఏ ప్లస్ ఏ బిలాంగ్స్ టు ఆర్ కూడా మనకు తెలుసు. ఇప్పుడు ఏ ప్లస్ ఏ బిలాంగ్స్ టు ఆర్ కాబట్టి బులియన్ రింగ్ నిర్వచనం బట్టి ఆర్ బులియన్ రింగ్ అనుకున్నాం కాబట్టి ఏ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ.
ఏ ప్లస్ ఏ ఇంటూ ఏ ప్లస్ ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ కింద దాన్ని చూపిస్తాం మనం. ఇప్పుడు ఏం కామన్ తీసుకుంటే ఏ ప్లస్ ఏ కామన్ ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ స్క్వేర్ యాడ్ చేసుకుంటాం. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ. ఇప్పుడు ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాబట్టి ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 0 కింద తీసుకుంటాం. క్యాన్సిలేషన్ అప్లై చేస్తే ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. ఫస్ట్ కండిషన్ మనం ప్రూవ్ చేయగలిగాం. సో సెకండ్ కండిషన్, ఇప్పుడు ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అనుకున్నాం కాబట్టి ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు 0 ప్లస్ లో ఏ ప్లస్ ఏ సబ్స్టిట్యూట్ చేసాం. సో ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ. మళ్ళీ ఇక్కడ అగైన్ క్యాన్సిలేషన్ లో అప్లై చేస్తే బి ఈజ్ ఈక్వల్ టు ఏ అనేది మనకి నిరూపితం అవుతుంది. తర్వాత మూడో చూద్దాము. వీ హ్యావ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఎందుకంటే ఏ ప్లస్ బి చూడండి ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ అనుకున్నాం కాబట్టి ఏ ప్లస్ బి బిలాంగ్స్ టు కూడా ఆర్ అవుతుంది. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఆర్ రింగ్ బులియన్ రింగ్ కాబట్టి. సో ఇక్కడ ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. మళ్ళీ ఏ కామన్ తీస్తే ఏ ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఇప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బిఏ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఇప్పుడు ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ, బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బి కాబట్టి ఏ ప్లస్ ఏబి ప్లస్ బిఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. క్యాన్సిలేషన్ అప్లై చేస్తే ఏకి అయిపోతుంది, బికి బి అయిపోతుంది కాబట్టి ఏబి ప్లస్ బిఏ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఇదంతా మనకు ఫస్ట్ సెకండ్ కండిషన్ ఏం చెప్తున్నాము, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0 అనుకున్నప్పుడు బి ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది. అలాగే ఆ కండిషన్ కూడా ఇక్కడ అప్లై చేసినప్పుడు ఏబి ఈజ్ ఈక్వల్ టు బిఏ అనేది మనం చూపించగలం. తర్వాత ఇక్కడ ఒక 3 ఇంపార్టెంట్ అయిన డెఫినేషన్స్ మనం నేర్చుకుంటున్నాం. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. జీరో డివైజర్స్ ఇఫ్ in a ring or there exists A and B such that AB is equal to 0 when neither A is equal to 0 nor B is equal to 0 then the elements A and B are called zero divisors. ఇక్కడ జాగ్రత్తగా అప్లై చేస్తే రింగ్ లోని ఏ కామా బి అనే ఏ అండ్ బి 2 ఎలిమెంట్లు తీసుకొని ఏబి ఈజ్ ఈక్వల్ టు 0 అయ్యేటట్టు ఏ అండ్ బిని ఆర్ లో తీసుకుంటాము. ఇక్కడ ఏ నాట్ ఈక్వల్ టు 0 బి నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. అయినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఏ కామా బిని జీరో డివైజర్స్ అంటాయి. ద ఎలిమెంట్స్ ఏ అండ్ బి ఆర్ కాల్డ్ జీరో డివైజర్స్. నెక్స్ట్ రింగ్స్ వితౌట్ జీరో డివైజర్స్ అంటే ఏమంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు 0 అవుతూ ఎయిదర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ బి ఈజ్ ఈక్వల్ టు 0 ఆన్ కండిషన్ సాటిస్ఫై చేయాలి. చూడండి ఇక్కడ ఏ రింగ్ ఆర్ ఈజ్ వితౌట్ జీరో డివైజర్స్ if the product of no two non-zero elements of R is 0, if AB is equal to 0, that implies A is equal to 0 or B is equal to 0. ఇలాగైనప్పుడు రింగ్ విత్ జీరో డివైజర్స్ అంటాం. దీన్ని అలాగే రింగ్ హ్యాస్ నో జీరో డివైజర్స్ కూడా చెప్తాం. రింగ్ విత్ జీరో డివైజర్స్, a ring R is with zero divisors if there exist no zero elements A and B such that AB is equal to 0. సో ఈ 3 నిర్వచనాలు కూడాను మనకు రాబోయే సిద్ధాంతాల్లో చాలా ఉపయోగపడతాయి. ఇంటిగ్రల్ డొమైన్ చెప్పేటప్పుడు కానీ ఇంకా ఇతర సిద్ధాంతాలు అన్ని ప్రూవ్ చేసేటప్పుడు ఈ 3 మనకు చాలా ఉపయోగపడే నిర్వచనాలుగా మనం తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ వీటి మీద ఒక సిద్ధాంతాన్ని జాగ్రత్తగా మనం పరిశీలిద్దాం. ఇప్పుడు క్యాన్సిలేషన్ ఆర్ ఏ రింగ్ ఆర్ ఈజ్ వితౌట్ జీరో డివైజర్స్ if and only if the cancellation laws hold in R, that is R is without zero divisors, that double implies cancellation law hold in R. ఇది మన సిద్ధాంతం. ఇప్పుడు ఆర్ రింగ్ వితౌట్ జీరో డివైజర్స్ అయినప్పుడు క్యాన్సిలేషన్ లాస్ హోల్డ్ ఇన్ ఆర్ అని చూపించాలి. క్యాన్సిలేషన్ లాస్ హోల్డ్ ఇన్ ఆర్ అయినప్పుడు ఆర్ ఈజ్ వితౌట్ జీరో డివైజర్స్ అని చూపించాలి. మన సిద్ధాంతంలో సారాంశం అది. సో ఇప్పుడు చూడండి, గివెన్ వాడు ఇచ్చింది ఏంటంటే ఆర్ హ్యాస్ నో జీరో డివైజర్స్, ఆర్ ఈజ్ వితౌట్ జీరో డివైజర్స్ కూడా అనొచ్చు. టు ప్రూవ్ మనం ఏం చూపించాలి, క్యాన్సిలేషన్ లాస్ హోల్డ్ ఇన్ ఆర్ అని చూపించాలి. సో ఇక్కడ చూడండి, లెట్ ఏ కామా బి కామా సి బి ఎనీ 3 ఎలిమెంట్స్ ఆఫ్ ఆర్ సచ్ దట్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 కామా ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసి. సో వీ హ్యావ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసి.
So that implies AB minus AC is equal to 0. A into B minus C is equal to 0. So R has no zero divisors అనుకున్నాం కాబట్టి మనం అనుకున్నాం కాబట్టి అప్పుడు ఏమవ్వాలి either A is equal to 0 or B minus C is equal to 0 అవ్వాలి. కానీ మనకి ఇచ్చింది ఏంటంటే A is not equal to 0 అని తీసుకున్నాం కాబట్టి B minus C is equal to 0 అవ్వాలి. So that implies B is equal to C. Therefore మనకి ఏమవుతుంది ఇక్కడ AB is equal to AC కాబట్టి మనకి ఏమవుతుంది B is equal to C వచ్చింది కాబట్టి క్యాన్సిలేషన్ లా హోల్డ్ ఇన్ ఆర్ అని మనం చూపించగలిగాం. తర్వాత కాన్వర్స్ గివెన్ ఏంటి క్యాన్సిలేషన్ లా హోల్డ్ గుడ్ ఇన్ ఆర్ టు ప్రూవ్ ఆర్ హ్యాస్ నో జీరో డివైజర్స్ అని చూపించాలి. ఇఫ్ పాసిబుల్ లెట్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 0. మనం ఆర్ హ్యాస్ నో జీరో డివైజర్స్ అని చూపించాలంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటే ఎయిదర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ బి ఈజ్ ఈక్వల్ టు 0 అని చూపించాలి. ఇప్పుడు R has no zero divisor కాబట్టి if possible let AB is equal to 0. So A is not equal to 0, B is not equal to 0 తీసుకుంటాం. Now A is not equal to 0, AB is equal to 0 తీసుకుంటే AB is equal to A into 0 కింద మనం రాసుకుంటాం. మళ్ళీ క్యాన్సిలేషన్ అప్లై చేస్తే B is equal to 0 వస్తుంది. కానీ మనం ఏం తీసుకున్నాం B is not equal to 0 తీసుకున్నాం. So thus we get contradiction because B is not equal to 0. Similarly AB is equal to 0, comma B is not equal to 0 implies A is equal to 0, which is contradiction because A is not equal to 0. Hence, R is without zero divisors. అని మనం చూపించగలిగాం. సో ఇక్కడ కాబట్టి దీనికి సంబంధించిన ఈ సిద్ధాంతం ఆర్ వితౌట్ జీరో డివైజర్స్ అయినప్పుడు క్యాన్సిలేషన్ లాస్ హోల్డ్ గుడ్ ఇన్ ఆర్ అని చూపించగలిగాం. ఆర్ క్యాన్సిలేషన్ లాస్ హోల్డ్ గుడ్ ఆర్ అని తీసుకుంటే R is without zero divisors అని మనం చూపించగలిగాం. ఓకే, నెక్స్ట్ క్లాస్ లో సబ్రింగ్ చూద్దాం. కాబట్టి ఈ చెప్పిన ఈ సిద్ధాంతి రింగ్స్ థియరీ అంతా కూడాను చక్కగా ప్రిపేర్ అవి నోట్స్ అంతా ప్రిపేర్ చేసుకోండి. కాబట్టి తర్వాత సబ్రింగ్స్ ప్రిపేర్ అయ్యి మనకు ముందుకు రావాలని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను.